రికార్డింగ్ అవుతుంది. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి. వెల్కమ్ అందరికీ. వెల్కమ్ టు జూమ్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. సో మరొకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చినందుకు. సో ముందుగా నా గురించి నేను పరిచయం చేసుకుంటానండి. సో తర్వాత మనం సెషన్లోకి వెళ్దాం. సో వెల్కమ్ అండి అందరికీ. సార్ వాయిస్ క్లియర్గా ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నా పేరు భూపత్ అండి. నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఈ ప్లాట్ఫామ్ కనెక్ట్ అవ్వడం జరిగింది. సో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా అప్లైన్ శంకర్ గారండి. సో శంకర్ గారికి నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు. సో అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తున్న రవితేజ గారికి, అదేవిధంగా రవికృష్ణ సార్కి, డాక్టర్ గారికి కూడా థ్యాంక్స్ అండి. సో అదేవిధంగా నా లవ్ లైన్కి, అదేవిధంగా క్రాస్ లైన్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో నేను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం అయ్యింది ఒక హెల్త్ ప్రొడక్ట్ స్పిరులినా వాడండి. స్టార్టింగ్లో చాలా వీక్నెస్ ఉండేదండి. సో అయితే ఎప్పుడైతే స్పిరులినా వాడానో ఆ వీక్నెస్ అనేది తగ్గడం జరిగింది. సో నెమ్మదిగా నా అప్లైన్ ఒకటే చెప్పారండి, ప్రతిరోజు మీరు కనపడాలి సార్, స్టోరీకి రావాలని చెప్పడం జరిగింది. సో నాకున్న టైంలో నేను ఈ బిజినెస్కి రావడం జరిగింది. సో ముందుగా ఇందులో అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ కూడా మనకి ఆలోచన అనేది ఉండదండి. క్రమేపీ ప్రొడక్ట్స్ వాడడం, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల దీని మీద ఒక క్లారిటీ, అదేవిధంగా గోల్ ఏముంటుంది అన్నది మనకి ఒక అవగాహన అనేది వచ్చిందండి. సో అప్పటి నుంచి దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల, బూట్ క్యాంప్స్ అని, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఒక క్లారిటీ వచ్చి దీన్ని నాకు తెలిసిన వ్యక్తులకి షేర్ చేయడం ద్వారా ఈరోజు నేను సిల్వర్ డైరెక్టర్గా మీ ముందు ఉన్నానండి. సో అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 21,870 రూపీస్ అండి. సో ఈ బిజినెస్ నేను యాజ్ ఏ పార్ట్ టైమ్గా స్టార్ట్ చేశానండి. పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసి దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో నాకున్న టైము చాలా తక్కువ అండి అప్పట్లో. సో దీన్ని ప్రజెంట్ నేను వెస్టేజ్ని ఫుల్ టైం చేస్తూ నాకున్న టైంలో పార్ట్ టైమ్గా టీచింగ్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఇది నా యొక్క జర్నీ లీడర్స్. సో ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి కాన్సెప్ట్తో రావడం జరిగిందండి. సో అదే మనకి కాంబినేషన్స్ అండ్ కాంట్రడక్షన్స్. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి 1 or 2 కాంబినేషన్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో మొదటిగా కాల్షియము, ప్లాక్సైల్, విటమిన్ డి. సో జనరల్గా మనం కాల్షియం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటామండి, జాయింట్ పెయిన్స్ కానీ దేనికైనా. సో సింగిల్గా కాల్షియం మనం సజెస్ట్ చేస్తే ఇది మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా అవుతుందండి. సో ఈ ప్రోడక్ట్ మనకి ఎక్కువ రిజల్ట్ రావాలంటే మనం ఏం చేయాలంటే దీనికి ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి అనేది మనం కలిపిస్తే కనుక మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. సో అది ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్. సో జనరల్గా కాల్షియం ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి బోన్స్ స్ట్రాంగ్నెస్ అండి, అంటే ఎముకలు కానీ మన టీత్ పళ్ళు కానీ బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అండి. సో ఈ కాల్షియం ఉండడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ కానీ, అదేవిధంగా బ్యాక్ పెయిన్ కానీ, వయసు పెరిగే కొద్దీ వచ్చే వీక్నెస్ని ఇది ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే బోన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నాయో మనకి వీక్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో అదేవిధంగా మనం హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఒక 1000 మిల్లీగ్రాముల కాల్షియం అనేది తప్పనిసరి అండి, లేదా 1 గ్రామ్ కాల్షియం అనేది మనం తప్పనిసరిగా తీసుకోవాలి. సో అయితే ఈ కాల్షియం మనము సింగిల్గా తీసుకుంటే మాత్రం శరీరానికి ఇది అబ్జార్బ్ అవ్వదండి. సో ఏంటి అసలు అబ్జార్ప్షన్ అంటే, మనం కాల్షియం తీసుకుంటున్నామండి, కాల్షియం డైరెక్ట్గా ఎందులోకి వెళ్తుందంటే పేగులోకి వెళ్తుంది, అంటే ఇంటెస్టైన్లోకి వెళ్తుందండి. సో ఆ ఇంటెస్టైన్లోంచి ఇది బ్లడ్లో కలవాలండి. సో బ్లడ్లోంచి ఏమవ్వాలంటే ఎముకల్లో డిపాజిట్ అవ్వాలి. సో మనం తీసుకున్న కాల్షియం అనేది ఫస్ట్ ఏమవ్వాలంటే ఇంటెస్టైన్, పేగుల్లోకి వెళ్ళాలండి, అక్కడి నుంచి బ్లడ్లో కలవాలి. సో ఎప్పుడైతే బ్లడ్లో వెళ్తుందో బ్లడ్ నుంచి మనకి ఎముకల్లో డిపాజిట్ అవ్వాలి. సో ఇది ఒక 3 స్టెప్స్లో అవుతుంది అనమాట అండి. సో ఈ వర్కింగ్ అవ్వాలంటే మనకి విటమిన్ డి అండ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి.
సో ఏ విధంగా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో విటమిన్ డి లేకపోతే మనం తీసుకున్న కాల్షియం అనేది వృధా అయిపోతుందండి. సో ఏ విధంగా అవుతుందంటే, సో ఇంటెస్టైన్లో సో జనరల్గా విటమిన్ డి వర్క్ ఏం చేస్తుందంటే, విటమిన్ డి వల్ల ఈ కాల్షియం ఇంటెస్టైన్ అంటే పేగుల నుంచి బాగా అబ్జార్బ్ అవుతుందన్నమాట అండి. సో ఏ విధంగా అవుతుందంటే, ఈ కాల్షియం అనేది ఒక ఛానల్స్ ఉంటాయండి. సో ట్రాన్స్పోర్ట్ ఛానల్స్ని ఇది ఏం చేస్తుందంటే విటమిన్ డి యాక్టివేట్ చేస్తుంది అనమాట అండి. సో ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో కాల్షియం అనేది ఏంటంటే రక్తంలోకి ఎక్కువ శాతం అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది అనమాట అండి. సో ఈ విటమిన్ డి కనుక లేకపోతే మనకి 10-15% మాత్రమే కాల్షియం అబ్జార్బ్ అవుతుందండి. అంటే మిగతా పర్సెంటేజ్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట అండి. సో అదే విటమిన్ డి ఉందనుకోండి, అబ్జార్ప్షన్ అనేది డబుల్ అవుతుంది అనమాట అండి. అంటే 30-40% వరకు కూడా మన బాడీకి కాల్షియం అనేది బోన్స్కి అందుతుంది అనమాట అండి. సో ఇక్కడ ఇంటెస్టిన్ అనే వర్డ్ వచ్చిందండి. సో ఇంటెస్టిన్ అంటే ఏంటంటే పేగు అనమాట అండి. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు. సో ఈ విధంగా మనకి బయలాజికల్ అనేది ఉంటుందన్నమాట అండి టర్మ్స్. సో ఇన్ఫెక్షన్స్ సో మనకి సో క్లియర్గా పిక్చర్లో కూడా ఇవ్వడం జరిగిందంటే ఇంటెస్టైన్ అనేది. సో ఇది ఒక 3-5 మీటర్స్ లాంగ్ అనేది ఉంటుందన్నమాట అండి ఇది సో మన బాడీలో. సో ఈ విటమిన్ డి అనేది లేకపోతే కాల్షియం అబ్జార్ప్షన్ 10-15 మాత్రమే ఉంటుందండి. విటమిన్ డి ఉంటే 30-40 వరకు ఉంటుంది. సో అయితే మన స్ప్రే ఫామే ఎందుకు వాడాలి? సో ఈ స్ప్రే ఫామ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి టంగ్ అంటే నాలిక నుంచి మౌత్ లైనింగ్ ద్వారా ఏమవుతుందంటే బ్లడ్లోకి వెళ్తుందండి. అంటే అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట అండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే లివర్ మీద భారం అనేది తక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఇమీడియట్ యాక్షన్ అంటే మనం తీసుకున్న వెంటనే వర్క్ అనేది అవుతుంది అనమాట అండి. సో అందువల్ల మనకి ఈ సబ్లింగ్వల్ స్ప్రే అనేది చాలా అవసరం అనమాట అండి. సో కన్క్లూజన్ సింపుల్గా చెప్పాలంటే విటమిన్ డి ఏం చేస్తుందంటే కాల్షియంకి గేట్ ఓపెనర్ అనమాట అండి. అంటే ఒక రైల్వే స్టేషన్లో కానీ ఏదైనా మనకి ఒక గేట్ వేస్తే ఏమవుతుందంటే పర్మిషన్ అనమాట. అంటే గేట్ ఓపెన్ చేస్తే వెహికల్స్ అనేది వెళ్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే మన కాలుష్యం అనేది బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ డి అనేది మనకి ఉండాలన్నమాట అండి. ఇంకొకటి ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఎముకల జాయింట్కి లూబ్రికేషన్ అండి. లూబ్రికేషన్ అంటే జారడం అనమాట అండి. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి బోన్స్ సాగడానికి వంగడానికి వీలుగా ఉండేటట్టు ఈ ఫ్లాక్స్ ఆయిల్ చేస్తుంది అనమాట. సో ఏముంటాయి ఫ్లాక్స్ ఆయిల్లో అంటే మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయండి. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటే మంట అండి, జాయింట్స్లో మంట అనేది తగ్గుతుంది అనమాట అండి. అదేవిధంగా ఈ కాల్షియం అనేది ఎముకల్లో సరిగ్గా ఫిక్స్ అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది అనమాట అండి. అంటే విటమిన్ డి అనేది ఏం చేస్తుందంటే అబ్జార్ప్షన్ పెంచితే సో డైరెక్ట్గా బోన్స్కి వెళ్తుందండి. బోన్స్ వెళ్ళిన తర్వాత దాన్ని ప్రాపర్ ప్లేస్లో ఫిక్స్ చేయడానికి మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఒమేగా-3 అనేది అవసరం అండి. అంటే ఏ విధంగా అంటే ఒక బిల్డింగ్ కడుతున్నామండి. సో మనం ఇటుకలు ఇవన్నీ సప్లై చేస్తాం. అక్కడ తాపి మేస్త్రి ఏం చేస్తాడంటే అది కరెక్ట్ ప్లేస్లో ఫిట్ చేస్తాడనమాట. సో సేమ్ ఇదే విధంగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే బోన్స్లో ఎక్కడైతే అవసరమో ఆ ప్లేసెస్లో ఇది ఫిట్ చేయడానికి ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. సో విటమిన్ డి పనిచేయడానికి కూడా సపోర్ట్ ఇస్తుంది అనమాట అండి. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయండి. అదేవిధంగా స్టిఫ్నెస్ కొంచెం మనకి మోకాలు అనేది వంగడం సాగడం అవ్వదు అన్న వాళ్ళకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. సాగుదలకు ఉపయోగపడుతుంది. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్లో మనకి ఒమేగా-3 అనేది ఉంటుందండి. సో ఇది ఇంటెస్టీనియల్ ఇన్ఫ్లమేషన్ ప్రేగుల్లో మంటను కూడా తగ్గిస్తుందండి. అదేవిధంగా గట్ లైనింగ్ హెల్దీగా ఉంచుతుందండి. గట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో గట్ ఆరోగ్యంగా ఉంటేనే మనకి మినరల్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అనమాట అండి. అంటే మన బాడీకి చాలా రకాల విటమిన్స్ మినరల్స్ అనేవి అందాలండి. ఈవెన్ సిఎండి తీసుకున్నా ఏదైనా సో ఆ మినరల్స్ అనేవి బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది కంపల్సరీ అనమాట అండి. సో ఎప్పుడైతే ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుందో మనకి గట్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట అండి. సో గట్ హెల్దీగా ఉంటే మినరల్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ ఒమేగా-3 వల్ల ఏమవుతుందంటే కాల్షియం బోన్ సెల్స్లో ఫిక్సేషన్ జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు ఒక డౌట్ ఉంటుందండి. సో ఎక్కువ కాల్షియం వాడడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయని ఒక అపోహ ఉంటుందన్నమాట అండి. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాడడం వల్ల కాల్షియం సాఫ్ట్ టిష్యూస్లో అంటే కిడ్నీ స్టోన్స్లా కాకుండా
హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మనం తీసుకున్న కాల్షియం అనేది బోన్స్లోకి వెళ్ళడానికి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడకపోతే ఏమవుతుందంటే నార్మల్గా కిడ్నీ స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతుంది, ఏమంటే వేస్ట్ అవుతుంది కదండి. సో అందువల్ల స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది తీసుకోవాలండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అబ్జార్బ్ అయిన కాల్షియం అనేది రైట్ ప్లేస్కి, సరైన చోటుకి వెళ్ళేలా చేస్తుంది అనమాట అండి ఇది. సో ఒకసారి వీటి యొక్క యాక్షన్ తీసుకుంటే విటమిన్ డి అనేది ఏం చేస్తుందంటే కాల్షియం అబ్జార్బ్ చేస్తుందండి. ఫ్లాక్స్ ఆయిల్ ఏం చేస్తుందంటే అబ్జార్బ్డ్ కాల్షియంని బోన్స్లో ఫిక్స్ చేస్తుందండి. సో కాల్షియం అనేది బోన్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట అండి. సో ఏ విధంగా అంటే సో మనకి అప్లైన్ ఉంటారండి, రైట్ అప్లైన్, అదేవిధంగా మెంటర్ ఉంటారండి. సో రైట్ అప్లైన్ అనేది మనకి రైట్ హ్యాండ్ లాగా సపోర్ట్ చేస్తారండి. సో మెంటర్ ఏం చేస్తారంటే సో మీరు అక్కడ వర్క్ చేస్తున్నారండి, అలా కాదు ఇక్కడ ఈ ఏరియాలో వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది వస్తుందని సో ఆ విధంగా వస్తుంది. సో నా వరకు చూసుకుంటే సో రవితేజ గారు, అదేవిధంగా రవికృష్ణ గారు అలాగేంటంటే ఈ కాల్షియంకి ఏం చేస్తుందంటే విటమిన్ డి అనేది అబ్జార్బ్ చేస్తుంది, ఫ్లాక్స్ ఆయిల్ అనేది రైట్ ప్లేస్లో ఫిక్స్ చేస్తుంది అనమాట అండి. సో ఈ విటమిన్ డి అనేది లేకపోతే కాల్షియం అనేది అబ్జార్బ్ కాదండి. అదేవిధంగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ లేకపోతే ఏమవుతుందంటే అబ్జార్బ్ కాల్షియం అనేది వేస్ట్ అవుతుంది అనమాట అండి. సో అందువల్ల మనం ఈ మూడు కలిపి అనేది వాడాలండి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది, ఒక కాల్షియం అనేది సిమెంట్ అయితే విటమిన్ డి అనేది వాటర్ అండి మిక్స్ అవ్వడానికి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది స్టీల్ రాడ్స్ అని ఇచ్చాడండి, లేదా మనం ఒక తాపీ మేస్త్రి కూడా అనవచ్చండి, ఒక రైట్ ప్లేస్లో దాన్ని ఫిట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. సో కాల్షియం పరంగా మనం చూసుకుంటే స్ట్రాంగ్గా అవ్వడానికి, అంటే ఒక ఫిల్లర్ వేసినప్పుడు ఐరన్ ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మూడు కలిపి వాడితేనే మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఎవరికి అవసరం ఈ కాల్షియం అంటే సో 30+ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాల్షియం అనేది తీసుకోవాలండి. అదేవిధంగా జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని వాడాలి. సో ఉమెన్స్కి ఎక్కువగా ఇది వాడాలండి, ఏమంటే వాళ్ళకి సో పీసీఓడి ప్రాబ్లం వల్ల, మిగతా ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ అనేది డిపాజిట్ అవుతుందండి. డిపాజిట్ అవ్వడం వల్ల ఎముకలు అనేది బోలు ఎముకల కింద తయారవుతాయి. సో అందువల్ల కాల్షియం లాస్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉమెన్స్ ప్రతి ఒక్కరూ వాడాలండి. సో అదేవిధంగా డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వాడాలి. ఎందువల్ల అంటే వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, అందువల్ల ఏంటంటే బోన్స్ వీక్గా ఉంటాయండి. అదేవిధంగా సో ఎవరైతే సన్లైట్ తక్కువగా పడేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాడాలండి, ఏమంటే ఇందులో మనకి విటమిన్ డి అనేది కూడా కొంచెం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అండి. సో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఆమ్లా అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎందువల్ల అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. సో పోలిక్ యాసిడ్ ఐరన్, పోలిక్ అండ్ ఐరన్ ఆమ్లాతో ఎందుకు కలిపి వాడాలంటే అబ్జార్ప్షన్ అనేది పెంచుతుందండి, అదేవిధంగా బ్లడ్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందని, ఎనర్జీ అనేది మనకి బెటర్గా 3 times అవుతాయంటనమాట. సో ఐరన్ అబ్జార్ప్షన్ పెంచడానికి ఆమ్లా చాలా అవసరం. సో జనరల్గా మనం పోలిక్ అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి శరీరం అనేది పూర్తిగా అబ్జార్బ్ చేయదన్నమాట, వేస్ట్ అనేది అవుతుంది. సో అదే విటమిన్ సి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఐరన్ని శరీరంలోకి వేగంగా పూర్తిగా తీసుకెళ్ళడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందువల్ల మనకి పోలిక్ అండ్ ఐరన్ అనేది ఆమ్లాతో కలిపి వాడడం వల్ల మ్యాక్సిమం అబ్జార్ప్షన్, సో ఎంత బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందో అంతా కూడా కలిపి చేసేటట్టు ఈ ఆమ్లా అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ పోలిక్ యాసిడ్ బాగా పనిచేయాలంటే కూడా ఆమ్లా అనేది అవసరం అనమాట. సో పోలిక్ యాసిడ్ యొక్క వర్క్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ని క్రియేట్ చేస్తుందండి, అంటే కొత్తగా రక్త కణాలు తయారవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అండి. సో ఈ విటమిన్ సి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పోలిక్ యాసిడ్ యాక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట అండి. సో బ్లడ్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అండి. అంటే మనం చేసే వర్క్ క్వాలిటీగా ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇదే విధంగా పోలిక్ యాసిడ్ యొక్క వర్కింగ్ అనేది క్వాలిటీ వర్కింగ్గా ఉండడానికి విటమిన్ సి అనేది హెల్ప్ అవుతుందండి. సో ఇంకొక యూజ్ వచ్చేసరికి ఎనీమియా అంటే బ్లడ్ లేకపోవడం అండి, రక్తహీనత త్వరగా తగ్గడానికి కూడా ఆమ్లా అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట పోలిక్ అండ్ ఐరన్తో. సో ఐరన్ ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్ పెంచుతుందండి. సో పోలిక్ అండ్ ఐరన్లో పోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆర్బీసీ ప్రొడక్షన్ పెంచుతుందండి, అంటే ఎర్ర రక్త కణాల ప్రొడక్షన్ పెంచుతుంది అనమాట అండి, రెడ్ బ్లడ్ సెల్స్. సో ఈ ఆమ్లా ఏం చేస్తుందంటే రెండింటినీ శరీరానికి బాగా ఉపయోగపడేలా చేస్తుంది అనమాట అండి, అంటే హిమోగ్లోబిన్ ప్రొడక్షను, అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షను. సో రెండు ఫామ్ అవుతాయండి, ఫామ్ అయిన రెండు కూడా బాడీకి ఉపయోగపడేలాగా ఆమ్లా అనేది మనకి సపోర్ట్ అవుతుంది అనమాట అండి. సో అదేవిధంగా సో త్వరగా
త్వరగా కంట్రోల్ అవ్వడానికి అవుతుంది. సో ఈ రీజన్ వల్లే మనకి ఎవరైతే పోలిక్ అండ్ ఐరన్ వాడతారో వాళ్ళ యొక్క బ్లడ్ కౌంట్ చెక్ చేసుకుంటే మీకు ఎవ్రీ మంత్ 2 to 4 పాయింట్స్ ఖచ్చితమండి, మినిమం 2 పాయింట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఎందువల్లంటే మన డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ మంది పోలిక్ అండ్ ఐరన్తో పాటు ఆమ్లా అనేది సజెస్ట్ చేస్తారనమాట. అందువల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. సో అదేవిధంగా ఇంకొక రీజన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయండి. సో జనరల్గా ఈ ఐరన్, పోలిక్ అండ్ ఐరన్లో ఐరన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఫార్మేషన్ కానీ, సో అదేవిధంగా మలబద్ధకం కానీ, వామిటింగ్స్ కానీ వస్తుంటాయండి. సో ఈ వచ్చే వాటిని ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది అనమాట. సో ఆమ్లా ఏం చేస్తుందంటే డైజెషన్ ఇంప్రూవ్ చేసి ఈ సమస్యలు అనేది మనకు తగ్గిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. సో ఆమ్లా, పోలిక్ ఐరన్ రెండు కలిపి వాడడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి, అదేవిధంగా అలసట, నీరసం అనేది తగ్గుతుంది, అదేవిధంగా జుట్టు రావడం తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అండి. సో ఏ విధంగా వాడాలి అంటే మనం ఎంటీ స్టమక్తో కూడా వాడచ్చు అండి, లేదా ఆఫ్టర్ మీల్స్ కూడా వాడచ్చు. సో అయితే ఇక్కడ 10 to 15 minutes గ్యాప్ ఇచ్చారండి, అదే రైట్ టైం ఎట్ ఏ టైం కూడా మనం వేసుకోవచ్చండి. సో అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే టీ, కాఫీకి మనం మినిమం 1 hour అనేది దూరంగా ఉండాలండి, పోలిక్ అండ్ ఐరన్ ఆమ్లా వేసినప్పుడు. ఎందువల్లంటే ఈ టీ, కాఫీ అనేది ఏం చేస్తుందంటే పోలిక్ అండ్ ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ స్లో చేస్తుంది అనమాట అండి. సో ఇది ఎసిడిక్ కండిషన్లోనే మనకి ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఆమ్లా అనేది ఎసిడిక్ కండిషన్, కాఫీ అనేది ఏం చేస్తుందంటే బేసిక్ కండిషన్లో ఉండడం వల్ల దీన్ని స్లో చేస్తుంది అనమాట. అందువల్ల మనం తీసుకున్న ట్యాబ్లెట్ కరెక్ట్గా క్యాప్సిల్స్ సరిగ్గా వర్క్ చేయాలంటే మనం టీకి, కాఫీకి కొంచెం దూరంగా ఉండాలండి. సో అదేవిధంగా ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి గ్యానోడర్మా అండ్ ఆమ్లా. సో ఇక్కడ ఈ గ్యానోడర్మా అబ్జార్ప్షన్ మనకి ఈ ఆమ్లా అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అండి. సో ఏ విధంగా అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. సో గ్యానోడర్మా ఏం చేస్తుందంటే పేగుల హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి, గట్ హెల్త్. సో గ్యానోడర్మా ప్లేగుల్లో ఇన్ఫ్లమేషన్ అంటే మంటను తగ్గిస్తుందండి. సో ఆమ్లా ఏం చేస్తుందంటే గట్ట లైనింగ్ని హీల్ చేస్తుంది అనమాట, అంటే కంట్రోల్ చేస్తుంది. సో పేగులు స్ట్రాంగ్ అయితే ఏ సప్లిమెంట్ అయినా బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఆమ్లా అనేది సపోర్ట్ చేస్తుందండి. నెక్స్ట్ బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుందండి. సో మనకి గ్యానోడర్మాలో ఏముంటాయంటే పాలీసాకరైడ్స్, అదేవిధంగా టైటర్పెనాయిడ్స్ అనేవి ఉంటాయండి. సో ఇవి న్యూట్రియంట్స్ని సెల్లోకి తీసుకెళ్ళడంలో సహాయపడతాయి అన్నమాట అండి. సో మనకి ఆమ్లాల్లో విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి ఏం చేస్తుందంటే మినరల్స్, హెర్బల్ కాంపౌండ్స్ అబ్జార్ప్షన్ పెంచుతుంది అనమాట అండి. సో అందువల్ల ఈ రెండు కలిపి తీసుకుంటే మనకి బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకొకటి లివర్ సపోర్ట్ వల్ల అబ్జార్ప్షన్ అండి. సో జనరల్గా గ్యానోడర్మా ఏం చేస్తుందంటే డేటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట, లివర్ డేటాక్సేషన్. అదేవిధంగా ఎంజైమ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటికి పంపిస్తుందండి, అదేవిధంగా ఉన్న ఎంజైమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో లివర్ బాగా పనిచేస్తే ఏమవుతుందంటే న్యూట్రిషన్ ప్రాసెసింగ్, అంటే మన బాడీలో ఉన్న విటమిన్స్, మినరల్స్ అనేవి ప్రాసెసింగ్ బాగుంటుంది, అదేవిధంగా వాటి యొక్క ఉపయోగం పెరుగుతుందండి, యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ గ్యానోడర్మా వల్ల ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అనమాట అండి లివర్లో. సో నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్, అదేవిధంగా సెల్యులర్ అప్టేక్. సో గ్యానోడర్మా ఏం చేస్తుందంటే మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అండి. సో మైక్రో లెవెల్లో అవి వర్కింగ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అండి, అంటే గ్రౌండ్ లెవెల్లో. సో ఆమ్లా ఉండడం వల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అండి, అంటే న్యూట్రిషన్స్ని త్వరగా సెల్కి చేర్చడంలో ఆమ్లా అనేది ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా డైజెస్టివ్ ఎంజైమ్ యాక్టివేషన్ అండి. సో ఆమ్లా ఏం చేస్తుందంటే మనకి డైజెస్టివ్ ఫైర్ని బ్యాలెన్స్ చేస్తుందండి. గ్యానోడర్మా ఏం చేస్తుందంటే ఎంజైమ్ సీక్రిటేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే సప్లిమెంట్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఈజీగా అబ్జార్బ్ అవ్వడానికి మనకి ఈ ఆమ్లా అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. సో సింపుల్గా మనకి చెప్పాలంటే ఆమ్లా అనేది మనకి ఒక తలుపు తీయడం లాంటిదండి. గ్యానోడర్మా అనేది ఏంటంటే లోపలికి తీసుకెళ్ళి మనకి వాహనం లాంటిది అనమాట అండి. సో రెండు కలిస్తే మనకి న్యూట్రిషన్ అనేది నేరుగా సెల్లకు అనేది చేరడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఈ విధంగా మనకి 3 టాపిక్స్ అండి. సో మళ్ళీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఫస్ట్ కాంబినేషన్ అనేది మనకి కాల్షియం, విటమిన్ డి, సో అదేవిధంగా
ఫ్లాక్స్ ఆయిల్. సో విటమిన్ డి అనేది ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ పెంచుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది రైట్ ప్లేస్లో ఫిక్స్ చేస్తుందండి. సో కాల్షియం అనేది ఏం చేస్తుందంటే బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుందండి. సో అదేవిధంగా రెండోది వచ్చేసరికి మనకి పోలిక్ అండ్ ఐరన్ అండి. సో ఆమ్లా వల్ల పోలిక్ అండ్ ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ అనేది పెంచుతుందండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి గ్యానోడర్మా అండ్ ఆమ్లా. సో ఆమ్లా వాడడం వల్ల గ్యానోడర్మా యొక్క అబ్జార్ప్షన్ అనేది కూడా పెంచుతుందండి. సో థ్యాంక్ యూ లీడర్స్. సో మిగతావి మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందామండి. సో ఈరోజు కొన్ని టాపిక్సే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, ఎందుకంటే మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. సో ఎక్కువగా నేర్చుకుని కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కాకుండా. సో థ్యాంక్ యూ అండి.